Moving to the next category of awards in Micromax Saima. The next award is for Royal Emulsion Best Debutant Director Telugu. And the nominees are, and to present this award, we would like to call on stage Mr. Shobhu Yarlagadda and Deeksha Seth and Mr. Prasad. వీళ్ళే బాహుబలి నిర్మాతలు. చూడటానికి అలాగే ఉన్నారు కదా, చేతిలో కత్తిస్తే దింపేస్తారు. Good evening. The Micromax Saima Royal Emulsion Best Debutant Director Telugu goes to Sujit for Run Raja Run. అందరికీ నమస్కారం. అంటే ఫస్ట్ నామినేట్ అయిందన్నప్పుడు నాకు మైండ్లో ఒకటే తిరిగింది ఏంటంటే, ఒకవేళ విన్ అయితే స్టేజ్ పైన ఏం మాట్లాడాలనేది నా మైండ్లో తిరుగుతుంది. ఎందుకంటే మనం అంటే ఏదో ప్రిపేర్ వచ్చేస్తాము. బాహుబలి లాంటి పెద్ద సినిమా తీసి వాళ్ళ ప్రొడ్యూసర్స్తో నాకు అవార్డు తీసుకొని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అవార్డు. ఎందుకంటే అంటే లైఫ్లో ఇంకెన్ని అవార్డ్స్ తీసుకోనో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అవార్డు ఎప్పుడు అందరికీ బెస్ట్ అవార్డు. మా అమ్మ మా నాన్న అంటే నన్ను నమ్మి అంటే సినిమాలో వస్తానంటే భయపడకుండా చేస్తామంటే నేను సినిమా తీస్తానని నమ్మారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్తాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను జనరల్గా సినిమాలు ఎప్పుడు ఎలా తీస్తానో నాకు అసలు ఐడియా లేదు. నేను జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేసుకున్నాను. నేను షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్ ఐ వాజ్ డూయింగ్ లైక్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అని వెళ్తున్నాయి. నేను ఎప్పుడు సినిమా తీస్తున్నా అంత ఎప్పుడు ఐడియా పెట్టుకోలేదు. ఒక హీరో షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇతను సినిమా తీస్తే చాలా బాగుంటుంది అని నేను నమ్మాడు. అది ఎవరో కాదు, ప్రభాస్ అన్న. అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. వాళ్ళు సపోర్ట్ లేకపోతే అసలు సినిమా ఇంచు కూడా కదలేదు. వంశీ అన్న, ప్రమోద్ అన్న, విక్కీ అన్న మీరు నమ్మారు కాబట్టి రన్ రాజన్ సక్సెస్ అయింది. శర్వానంద్ అన్న నా ఫస్ట్ సినిమా హీరో, నా రన్ రాజన్ హీరో. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ నేను ఎప్పుడు టీవీలో చూడటమే, కానీ ఫస్ట్ టైం ఎప్పుడు నేను రాలేదు బయటగా. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీని నేను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందాక వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అంటే నేను చిన్నప్పుడు వీళ్ళు సినిమాలు చూసి పెరిగినవాడిని. వాళ్ళని చూస్తుంటే నేను ఆనందపడిపోయి ఎగిరేస్తున్నాను అనమాట. ఎందుకంటే దట్ సంథింగ్ మనం అక్కడ కూర్చొని చూడడం వేరు, అలాంటి స్టేజ్లో మనం వచ్చి కూర్చోవడం, మనకు అవార్డు రావడం అనేది దట్ సంథింగ్ స్పెషల్. ఏదో రాసుకున్నాను కానీ ఏదో చెప్పాను, బట్ నా ఫీలింగ్స్ అయితే అర్థమే అనుకున్నాను. థ్యాంక్స్ అలాట్.